ఏడాదిలో కాదు 2 లక్షల ఉద్యోగాల భర్తీ 5 ఏళ్లలో. 2 లక్షల ఉద్యోగాలు మేము ఏడాదిలో వేస్తామనలేదు, 5 ఏళ్లలో వేస్తామని మాట మార్చిండు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇగో ఇక్కడ దానికి సంబంధించిందే. ఏడాదిలో కాదు 2 లక్షల ఉద్యోగాల భర్తీ 5 ఏళ్లలో వేస్తామన్నారు. మరో ఆమెపై నాలుక మడతేసిన కాంగ్రెస్. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ అసంబద్ధ వ్యాఖ్యలు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము చెప్పలే, 5 ఏళ్ల పదవీ కాలంలో ఇస్తామని చెప్పాం. మహేష్ వ్యాఖ్యలతో ఉద్యోగాలు ఇక కలేనా? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నాడు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఎన్నికల ప్రచార సభల్లోనూ రేవంత్ రెడ్డి హామీ. ఉద్యోగాల భర్తీపై ప్రియాంక గాంధీ సైతం భరోసా. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కి నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్న నిరుద్యోగ యువత. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువతకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని దించేయండి. 2023 మే 8న ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీ. ఇక మేం ప్రధాని మోడీ మాటల్లాగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పలేదు. మా టర్మ్ 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. మళ్ళీ ఎన్నికైతే మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. జనవరి 31న మహేష్ కుమార్ గౌడ్ మొన్న మాట్లాడింది మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, 2024 జనవరి 31న నిరుద్యోగ యువతను నేను భరోసా ఇస్తున్నా, సంవత్సరం తిరిగే లోపు 2 లక్షల ఉద్యోగాలు హామీని నెరవేర్చే బాధ్యత మాది. ఇది ఎవ్వరికి వారు మాట మారుస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఒక బీసీ సామాజిక వర్గం నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట మారుస్తున్నారు? ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఎందుకు మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు? మీరు మా అణగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డ కదా. మీరు ఒక కేసీఆర్ లాగా, ఒక రేవంత్ రెడ్డి లాగా మాట్లాడితే మీకు విలువ ఏముంటుంది? మీ విలువను మీరు కోల్పోతున్నట్టే కదా. ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజంలో మీకు గౌరవం వస్తున్నది, మీ మాటకు ఒక విలువ పెరుగుతున్నది. ఈ సమయంలో 2 లక్షల ఉద్యోగాలు మేము వేస్తామని లేదు, 5 ఏళ్లలో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. మరి ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు వేస్తానన్న ఆ విధవ ఎవరు? ఆ దుర్మార్గుడు ఎవరు? ఆ సన్యాసి ఎవరు? ఆ సన్యాసి ప్రభుత్వం ఎవరిది? ఇట్లా నిరుద్యోగులను వంచడానికి మీకు ఎట్లా మనసు వస్తుంది? ఆల్రెడీ నిరుద్యోగులను వంచినోడు ఒకడు పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఓడు రోడ్ల మీద తిరుగుతున్నాడు. మరి నిరుద్యోగులను మీరు కూడా వంచిస్తే వచ్చేసరికి మీరు రోడ్ల మీద తిరుగుతారు, ఇంకోడు వచ్చి ఆ సీట్లో కూర్చుంటాడు. ఎందుకు ఇట్లా నిరుద్యోగులను వంచే మాటలు మాట్లాడుతున్నారు? ఇగో 2 లక్షల ఉద్యోగాలు వేయడానికి మా దగ్గర నిధులు లేవు అని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పు. ఇగో 2 లక్షల ఉద్యోగాలు వేద్దామంటే మా దగ్గర ఆర్థిక పరిస్థితులు ఎలుతలేవు అని ఉన్నమాట చెప్పు. మీకు చేతులు దులుపుకోవడానికి ఒక సులువైన మార్గం ఉన్నది కదా. కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, కేసీఆర్ ఖాళీ గిన్నెలు ఇచ్చిపోయిండు అని సులువుగా మీరు చేతులు దులుపుకోవచ్చు కదా. మరి ఆ ప్రయత్నం చేయరు. అధికారం రాగానే 6 నెలల్లో మెగా డిఎస్సి వేస్తామన్నారు, జంబో డిఎస్సి వేస్తామన్నారు, ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. దానితో పాటు బ్యాక్లాగ్ పోస్టులను కూడా బయటికి తీస్తామన్నారు. ఇంకా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ దీని విధానానికి రద్దు చేస్తామన్నారు. ఇవన్నీ మీరు కదా చెప్పింది. ఎందుకు ఆ నాలికలను ఎటుపడితే అటు ఎందుకు తిప్పుతాను? నరం లేని నాలిక కాబట్టి ఎటుపడితే అటు తిప్పుతాం అనుకుంటానులా. మీరు సోయి తప్పున్నారేమో, ప్రజలు సోయి తప్పి లేరు. ప్రజలు బరాబరి మేల్కొని ఉన్నారు. ఎవరిని దెబ్బ కొడదాం, ఎట్లా బుద్ధి తెద్దాం వీళ్ళకు. మీరు మళ్ళీ కేసీఆర్ గారి కథను మర్చిపోవద్దు. మీరు కేసీఆర్ గారు లాంటి ఒక నాయకుడికే ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. మీరెంత కాబట్టి ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే మీ విలువ పోతుంది, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, ఏడాదిలో కాదు 5 ఏళ్లలో ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఏడాదిలోపే ఇస్తామంటారు. ప్రియాంక గాంధీ గారు ఏమంటారు? ప్రభుత్వాన్ని దించేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే అంటారు. తీన్మార్ మల్లి గారు ఏమంటారు? ఇగో ఈ గ్యారంటీ కార్డు పట్టుకొని నా దగ్గర రారి, నేను ఇప్పిస్తా, నేను సోనియమ్మని నమ్ముతాన్నా, మా తల్లి నాకు లాలబోసింది, నాకు బట్టలు వేసింది అని వాడు చెప్పిండు. వాడు ఎమ్మెల్సీ గెలవగానే కథం ఊడబీక్కొని ఎమ్మెల్సీ పదవిని బయటపడ్డాడు. ఎవరి నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. ఒకరి మాటకు పొంతను ఉండదా? గడ్డి తింటాన్లా, అన్నం తింటాన్లా? ఇంత దుర్మార్గమైన మాటలా? పెద్దవాళ్ళు విమర్శిస్తేనేమో మళ్ళా మనోభావాలు దెబ్బతింటాయి.
మీ మనోభావాలు దెబ్బతింటాయి. కానీ మరి నిరుద్యోగాల జీవితాలే ఆగమైపోతున్నాయి కదా, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆగమవుతాను కదా, ఆ కోచింగ్ సెంటర్లో పోయి తిరిగి 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 ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి కదా. మరి ఇదెందుకు గుర్తుకొస్తలేదు మీకు? మీలాగా కోటాను కోట్లు సంపాదించి మాకు ఉద్యోగాలు వేయరు అంటలేరు వాళ్ళు. కన్నందుకు తల్లిదండ్రులను పోషించుకోవడానికి, వాళ్ళను పోషించుకోవడానికి, రేపు పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని పిల్లలను పోషించుకోవడానికి ఇంతకాలం చదివిన చదువులు అక్కడికి వస్తాయేమో, వీటి ద్వారా జాబులు వస్తాయేమో అని ఆశపడి మీ కాంగ్రెస్ బొంద మీద ఓటు తీసుకొచ్చి పోతే మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారంటే 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఏడాదిలో మేము ఇస్తామన్నామా అని మాట మారుస్తాడు. నువ్వు ఎట్లా మాట మార్చినావో ప్రజలు గట్లనే ఇక మిమ్మల్ని మతపరిచి మిమ్మల్ని కూడా ఇంటికి సాగనంపుతారు. ఆ రోజు కోసం వెయిట్ చేసుకుంటూ ఉండుర్రు. ఇక ఇంత దుర్మార్గంగా మాట్లాడతారే. పిసిసి అధ్యక్షుడు పదవిలో ఉండి